కథ పేరు చేపల వేపుడు. నచ్చిందా కొంగ? ఒక ఊరి పొలిమేరలో కొలను గట్టున ఒక కొంగ ఉండేది. పగలంతా కొలనులో చేపలు సంపాదించి తిని రాత్రికి పక్కన ఉండే కొబ్బరి చెట్టుపై విశ్రాంతి తీసుకునేది. ఒకరోజు ఆ కొంగ కొబ్బరి చెట్టు కింద నిలబడి ఉండగా పైనుంచి టప్మని ఏదో పడింది. ఏమిటా అని చూస్తే ఉప్పు, కారం, మసాలా దట్టించి వేయించిన చేప. పైకి చూస్తే కాకి. పాపం ఎవరింట్లోంచో ముక్కున కరుచుకొని తెచ్చుకున్నట్లుండి జారి కొంగ ముందు పడింది. కొంగ ఆ చేపను తినది. రోజు పచ్చి చేపలు తినే ఆ కొంగ వేపుడు చేప రుచి అద్భుతంగా తోచింది. ఇక దాని నోటికి కొలనులో చేపలు రుచించలేదు. కానీ అది చేపలు వండుకోలేదు కదా. అందుకని ఒక ఉపాయం ఆలోచించింది. ఆ కొలనుకు కొద్ది దూరంలో ఒక గుడిసె ఉంది. కొంగ కొన్ని చేపల్ని ముక్కున పట్టి ఎగురుకుంటూ వెళ్ళి వాటిని గుడిసెలోని దంపతుల ముందుంచింది. ఇదేమిటా అని భార్యాభర్తలు ఆశ్చర్యపోయారు. వాళ్ళు రుచిగా చేపల కూర వండుకున్నాక కొంగ గుమ్మం ముందు చేరి అరవసాగింది. దానికి 2 చేపలు ఇచ్చాక తినేసి ఆనందంగా ఎగిరిపోయింది. ఆ దంపతులకు విషయం అర్థమైంది. అప్పట్నుంచి రోజు కొంగ చేపలు తెచ్చేది. వాళ్ళు వండి 2 దానికిచ్చేవారు. ఒకరోజు కొంగకి ఆలస్యంగా మెలకువ వచ్చింది. చూస్తే బాగా ఎండ వచ్చేసింది. లేచి యథాప్రకారంగా చేపలను పట్టి గుడిసెకి వెళ్ళింది. ఇంతలో దానికి లోపల నుండి వాళ్ళ మాటలు వినిపించాయి. బారెడు పొద్దెక్కింది. ఈ కొంగ ఇంకా రాలేదే అంటోంది భార్య. దానికి జవాబుగా భర్త చేపలు దొరకలేదేమో, వేసవిలో ఈ కొలను ఎండిపోతే కొంగ మరో కొలనుకు పోతుంది. ఈలోగానే దాన్ని పట్టుకుని కోసుకు తినాలి. కొంగ కూర తిని చాలా కాలమైంది అన్నాడు. మరైతే రేపు అదొచ్చేసరికి వల పన్ని ఉంచండి అంది భార్య. ఇదంతా విన్న కొంగ గుండె జల్లుమనింది. భయంతో వణికిపోతూ మెల్లిగా జారుకుంది. తిన్న వేపుడు చేపలు చాలు, బతికుంటే పచ్చి పిట్టలైనా
పచ్చి పీతలైనా తినచ్చు అనుకుంటూ అడవిలో పెద్ద చెరువుకి పారిపోయింది.